వారణాసి మూవీ టైటిల్ రివీల్ ఎంత బాగా అయిందో కాంట్రవర్సీస్ కూడా అంతే బాగా అయ్యాయి. ముఖ్యంగా రాజమౌళి గారు హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ అనేవి బాగా వైరల్ అయ్యాయి. అలాగే కాంట్రవర్సీ కూడా అయ్యాయి. ఎంతలా అయ్యాయి అంటే తమిళనాడులో వారణాసేన యూత్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది మనకి హైకోర్టులో కేసు వేసిందనమాట రాజమౌళి మీద. ఇలా మాకు హనుమంతుడి మీద, హిందుత్వం మీద తప్పుడు కామెంట్స్ చేస్తారు, ఇంకోసారి ఇలా చేయకూడదు, అది ఇది అని చెప్పి యాక్షన్ తీసుకోండి అని చెప్పి డీఫేమేషన్ కేసు అయితే వేశారనమాట. సో మరి దాని మీద రాజమౌళి గారు ప్రెజెంట్ అయితే రిప్లై ఇవ్వలేదు. ఇంకా ఈ కాంట్రవర్సీ చాలదన్నట్టు కొత్తగా బీజేపీ కాంట్రవర్సీ కూడా వచ్చిందనమాట. అదేంటి తీసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లేచి మన టాపిక్ వెళ్ళిపోతే మనకి బీజేపీ తెలంగాణ అని చెప్పి ట్విట్టర్లో తెలంగాణకి సంబంధించిన బీజేపీ పార్టీ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో వారణాసి గురించి ట్విట్టర్లో ట్వీట్ వేశారు. అక్కడ వరకు బాగానే ఉంది, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఏం ట్వీట్ వేశారో ఒకసారి అయితే చూడండి. కొత్తగా వచ్చిన ఐఫోన్ 17 Pro ఆరెంజ్లో వచ్చింది. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన వారణాసి గ్లిప్స్ కూడా మొత్తం ఆరెంజ్ థీమ్తో ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్లియర్గా ఫ్యూచర్ అనేది ఒక ఆరెంజ్ సాఫ్రాన్ రంగులో ఉంటుందని. దీని మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. మనకి కింద రిప్లైస్ చూసుకుంటే మరి జైల్ రోజ్ కూడా ఆరెంజ్లోనే ఉంటుంది కదా, అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఇదంతా పక్కన పెడితే ఒక పొలిటికల్ పార్టీలోకి మూవీని ఎందుకు లాగాలి? ఈ కాంట్రవర్సీస్ వల్ల మూవీ బాగా జనాల్లోకి వెళ్తుంది, అది బాగానే ఉంది. కానీ కోర్టు కేసులు, ఒక పొలిటికల్ పార్టీ రావడం, ఇవన్నీ రావడం వల్ల మూవీ మీద అన్వాంటెడ్ నెగిటివిటీ వస్తుంది. ఈ మూవీ వస్తున్నదని దాదాపుగా అందరికీ తెలుసు. ఎందుకంటే మహేష్ బాబు గారి, రాజమౌళి గారి మూవీ. దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా పబ్లిసిటీ అక్కర్లేదు. వీటన్నిటిని కాంట్రవర్సీస్ చేసి అనవసరంగా పొలిటీషియన్స్ని ఇన్వాల్వ్ చేసి మనకి ఈ మూవీ మీద ఉన్న గుడ్ వైబ్స్ని బ్యాడ్ వైబ్స్ కింద చేస్తున్నారు. అందరూ కూడా అన్వాంటెడ్ నెగిటివిటీ అయితే వస్తున్నది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టాటా, బాయ్.